వెల్కమ్ టు ఫేస్ ఫెస్ట్. నేను చంద్రశేఖర్. దేశంలో కమ్యూనిస్టులకు కాలం చెల్లిందా? కమ్యూనిస్టు ఉద్యమాలు ఎటుపోతున్నాయి? కమ్యూనిస్టులు అనే వాళ్ళు ఉనికి చాటుకోవడానికే ఇప్పుడు ప్రయత్నించే పరిస్థితి ఏర్పడిందా అనే విషయం గురించి కమ్యూనిస్టు పార్టీలకు పెద్దనగా ఉన్న సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి గారు మనతో ఉన్నారు. అసలు కమ్యూనిస్టు ఉద్యమాలు ఎటుపోతున్నాయి, పందా మార్చుకుంటారా లేకపోతే ప్రజల్లోకి వెళ్ళడానికి మార్గాలను అన్వేషిస్తారా అనే విషయం గురించి ఈరోజు యేచూరి గారిని అడిగి తీసుకుందాం. సార్, ఫేస్ టు ఫేస్కి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. సార్, దేశంలో కమ్యూనిస్టులకు కాలం చెల్లింది, కమ్యూనిస్టు ఉద్యమాలే లేకుండా పోతున్నాయి, అసలు కమ్యూనిస్టులే ఉండరు అన్న భావన వస్తుంది. ఇది మాకు వ్యతిరేకంగా రాజకీయాలు చేసే వాళ్ళందరూ పుకార్లు, ఇది కొత్తవి కావు. కానీ ఇవాళ వాస్తవిక పరిస్థితులే కానీ చూస్తే మీరు ప్రపంచంలో కానీ దేశంలో కానీ అంతర్జాతీయంగా ఇప్పుడు జరిగేదేంటి? ఆర్థిక సంక్షోభం ఏదైతే 2008లో మొదలైందో దానికి సమాధానం పెట్టుబడిదారీ వ్యవస్థలో ఇప్పటివరకు కనిపించలేదు. ప్రతి దేశంలో పెద్ద పెద్ద ప్రజా ఉద్యమాలు పెరుగుతున్నాయి. ఆ పెరిగే ఉద్యమాలు వాళ్ళు చెప్పే విషయం ఏంటి? ఇంగ్లీష్లో వాళ్ళు అంటారు, ఇట్స్ క్యాపిటలిజం, ఇట్స్ నాట్ ద ఫాల్ట్స్ ఇన్ క్యాపిటలిజం బట్ క్యాపిటలిజం ఇస్ ఎ ఫాల్టీ సిస్టమ్. ఆ సిస్టమే ఫాల్టీ అని అంటే దానికి ప్రత్యామ్నాయం ఏంటి? సోషలిజం తప్పితే ఇంక వేరే ప్రత్యామ్నాయం లేదు. ప్రాసంగికత్వం ఇవాళ మార్క్సిజంది ఇంకా చాలా పెద్ద ఎత్తున పెరిగింది ప్రపంచంలో. అందుకోసం పోపు గారు వాటికన్లో ఆయన కూడా మార్క్స్ క్యాపిటల్ని దాన్ని కొనుక్కుని తీసుకొచ్చి చదివి అసలు ఏంటి సంక్షోభం అని అర్థం చేసుకోవడానికి అది ప్రయత్నిస్తాడు. సో మార్క్సిజం అనేది ఇవాళ ఉన్న అంతర్జాతీయ పరిస్థితుల్లో దాని ప్రఖ్యాత, దాని ప్రాసంగికత అది ఇంకా పెరిగింది. దేశంలో చూడండి మీరు, ఇవాళ దేశంలో మన దేశంలో ఈ ఆర్థిక విధానాల వల్ల ఒక 2 భారతదేశాలు సృష్టి అవుతున్నాయి. ఓకే, గతంలో కాంగ్రెస్ ఈ ఆర్థిక విధానాలను అనుసరించినప్పటి నుంచి మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన ఆఖరి రోజుని ఇంకా జ్ఞాపకం ఉన్న పార్లమెంట్లో ఆయనకు చెప్పింది, అయ్యా మీరు వదిలి వెళ్తున్నారు కానీ 2 భారతదేశాలు సృష్టించారు. 1% మన దేశ ప్రజానీకం చేతుల్లో, 49% మన దేశం ధనాలు ఉన్నాయి. ఈ రకంగా 2 భారతదేశాలు తయారయ్యాయి. ధనవంతులు పేదలు. ఇవాళ ఏంటి? ఈ 4 సంవత్సరాల్లో మోదీ గారు ఆ 49 73 చేశారు. 73% ఒక శాతం ప్రజానీకం చేతిలో ఉంది. 67% ప్రజానీకం చేతిలో 1% మన దేశంలో ఉన్న ధనాలు ఉన్నాయి. ఇప్పుడు అర్థం ఏంటి? ఈ ఆర్థిక దోపిడీ ఏదైతే తీవ్రంగా పెరుగుతోందో ఈ ఆర్థిక దోపిడీకి సమాధానం ఇప్పుడు ప్రజల్లోనే ఆ చైతన్యం పెరుగుతుంది. అది మా ఉద్యమాల్లో మాకు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ కమ్యూనిస్టు పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా సోషలిజం ప్రాధాన్యత గురించి మీరు చెప్తూనే వస్తూ ఉన్నారు. అదే సమయంలో మీరు చెప్తున్న ఈ బుర్జువా ఈ వ్యవస్థ కూడా పెరుగుతూనే ఉంది. ఎక్కడ కూడా కమ్యూనిస్టులు ఒకసారి కూడా లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు. బుర్జువాలను దాటి ముందుకెళ్ళి మీరు చెబుతున్న సోషలిజాన్ని సృష్టించలేకపోతున్నారు, సోషలిజం రాజ్యాన్ని అందించలేకపోతా ఉన్నారు. ఇప్పుడు ప్రపంచంలోనే చూడండి, ఇప్పుడు 2వ ఆర్థిక శక్తి ఇవాళ ప్రపంచంలో ఉన్నది ఎవరు? సోషలిస్ట్ చైనా కదా. చైనాలో ఉంది. భారతదేశంలోకి వచ్చేటప్పుడు ఎప్పుడు రాజ్యాధికారానికి వస్తారు, ఎప్పుడు మీరు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు, ఎప్పుడు మీరు అనుకున్న ఫలాలను ప్రజలకు అందిస్తారు. అది జ్యోతిష్యం కాదు బాబు, మార్క్సిజము. అది పోరాటంలో మేము మా ముందడుగు ఎలాగా ఎప్పుడు ఏ విధంగా వేస్తామో అది విశ్లేషణ మీద ఆధారపడి ఉంటుంది. అసలు మార్క్సిజం అంటే కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ముఖ్యంగా లెనిన్ గారు చెప్పింది, మార్క్సిజం అంటే నిర్దిష్ట పరిస్థితుల యొక్క నిర్దిష్ట విశ్లేషణ. పరిస్థితులు మారుతున్నాయి, దానికి ఆధారంగా మన విశ్లేషణ మారిందా లేదా. మారకపోతే వెనకబడి ఉంటారు, మారకపోతే మనం మార్క్సిస్టులు కూడా కాము. మీరు పరిస్థితులు మారినప్పుడు మారలేదు మనం తప్పు చేసామన్న విషయాన్ని మీరు 20 ఏళ్ళకో 25 ఏళ్ళకో తెలుసుకుంటున్నారు. అది తప్పు చేసాం అనేది మా పార్టీ తప్పితే ఇంకెవరు ఒప్పుకోరు. అందుకోసం మీరందరూ అనేది మీ పార్టీ చాలా తప్పులు చేసింది. మిగతా పార్టీలు తప్పులు చేసి వాళ్ళు ఎప్పుడు దాన్ని తప్పులు చేసుకుంటా పోతే మీరు అనుకున్న ఒప్పు ఎప్పుడు అవుతుంది? తప్పులతోటి కదా నేర్చుకుని దాన్ని సరిదిద్ది ముందడుగు వేస్తున్నాం. ఇప్పుడు మీరు రాబోయే రోజుల్లో మీరు ఇంకా చూస్తారు. ఇప్పుడు మన తెలంగాణ తీసుకోండి. ఇప్పుడు అంటే కొన్ని దశాబ్దాల తర్వాత ఆర్థిక దోపిడీ ఒకవైపు, సామాజిక దౌర్జన్యం రెండో వైపు, ఈ రెండింటినీ కలుపుకుంటూ వర్గ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లే అది అవగాహన ఇవాళ స్పష్టంగా కనిపిస్తుంది. తెలంగాణ స్పష్టంగా కనిపిస్తాం సార్. మీరు చెప్పినట్టు తెలంగాణ ఉదాహరణకు తీసుకుంటే తెలంగాణ సాయుధ పోరాటంలో సిపిఎం పాత్ర ఎనలేనిది, తీసేయలేనిది, చెప్పుకుంటూ పోవాల్సింది అది చరిత్ర ఉన్న రోజులు. కానీ ఇక్కడే మీరు ప్రత్యామ్నాయం కాలేకపోయారు. ఆ రోజుల్లో సాయుధ పోరాటంలోని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, ఆ రోజులేని టీడీపీ అధికారం చేసింది, ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చి అధికారంలోకి ఉంది.
ఎక్కడ ప్రజల పక్కన ఉన్న సిపిఎం ఎక్కడ? అది ప్రజల పక్కనే ఉంది సిపిఎం, ప్రజల పక్కనే ఉంది సిపిఎం. కానీ ఇప్పుడు ఈ రకమైన ఈ పరిస్థితులు, ఈ మారుతున్న పరిస్థితుల్లో కొన్ని భ్రమలు సృష్టి ప్రజా చైతన్యాన్ని దెబ్బతీయడానికి. కొన్ని అనేక రకాలైన భ్రమలు ప్రతి నిమిషం పెట్టుబడిదారీ వ్యవస్థ సృష్టి చేస్తూ ఉంటుంది. దాన్ని తట్టుకుంటూ మా ప్రత్యామ్నాయాన్ని ముందు పెట్టడం, అది యాక్చువల్లీ మా ముందు ఉన్న ఛాలెంజ్. ఇక్కడ సోషలిజాన్ని ప్రేమించే దేశంలోని కొంతమంది వ్యక్తులు ఈ మధ్య ఆందోళన చెందుతా ఉన్నారు. కమ్యూనిస్టుల ప్రభావం తగ్గిపోతా ఉందని. 2009లో 16 సీట్లు సాధించిన సిపిఎం 2014 వచ్చేటప్పటికి 6 సీట్లకు పడిపోయింది. 2009లో 4 సీట్లు సాధించిన సిపిఐ ఇప్పుడు 1కు పడిపోయింది. ఎటు వెళ్తుంది? వీళ్ళు అసలు లేకపోతే కామన్ మ్యాన్ వాయిస్ ఎవరు వినిపిస్తారనేది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో మీరు ఎంత గెయిన్ చేశారనేది అది ఒక మెజర్, అది ఒక మాపదండ అంటాం. కానీ రెండోది ఇదే ప్రజాస్వామ్యంలో రెండో విషయంగా కూడా చూడాల్సింది కమ్యూనిస్ట్ ఉద్యమం బలబలాలు ప్రజా పోరాటాలకు ఆధారంగా కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఈ ప్రజా పోరాటాలు ఈ సమయంలోనే పెరిగాయి. కానీ ఆ పెరిగిన ప్రజా పోరాటాలు దాంట్లో భాగం తీసుకున్న ప్రజలు వాళ్ళు ఓటు వచ్చేటప్పటికి ఇటువైపు ఎందుకు మళ్ళలేదు? అది అసలు ప్రశ్న, కీలకమైన ప్రశ్న. అదే సార్, ఇప్పుడు మీరు కార్మికుల పక్కన ఉంటారు, కర్షకుల పక్కన ఉంటారు, రైతుల పక్కన ఉంటారు. చివరికి దేశంలో ఉండే ప్రతి రంగాన్ని మీరు టచ్ చేస్తారు, ప్రతి రంగానికి మీరు ప్రాతినిధ్యం వహిస్తారు. కానీ ఎన్నికలు వచ్చేటప్పటికి వాళ్ళందరూ కూడా మీ వైపు రాలేకపోతున్నారు. అంటే లోపం ఎక్కడుంది? మీరు ప్రత్యామ్నాయం కాదని ప్రజలు అనుకుంటున్నారా? మీరు ప్రజలకు అర్థం అయ్యేలాగా చెప్పలేకపోతున్నారు? రెండు ఉన్నాయి, రెండిట్లో లోపం చెప్తారు. అదే ఇదే ప్రశ్నకి పరిశీలించడానికి మా పార్టీలో గత కొన్ని సంవత్సరాల నుంచి చాలా దీర్ఘంగా మేము కూడా దీన్ని విశ్లేషణ చేసి ఒక సమాధానానికి చేరాం. ఏంటా సమాధానం? ఇప్పుడు ఉద్యమాలు చేయాలి, పోరాటాలు చేయాలంటే ఎర్ర జెండా మీద విశ్వాసం. ఎర్ర జెండా వస్తే ఇంకేది వాళ్ళ అధికారాలని కాపాడలేదని, లాఠీ చార్జ్కి గురవుతారు, జైలుకి వెళ్తారు, అన్నీ చేస్తారు. కానీ ఓటు వచ్చేటప్పటికి వాళ్ళ సామాజిక ఆధారం మీద ఆ ఓటు డివైడ్ అవుతుంది. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు అందుకోసం నేను పార్టీలో ఎప్పుడూ చెప్పుకుని వచ్చాను, మా స్లోగన్ ఇప్పుడు ప్రతి ఫ్యాక్టరీ గేటు మీద ఎర్ర జెండా ఉండాలి. అదేవిధంగా ప్రతి గ్రామంలో ఏ నుయ్యుల్లో నుంచి నీళ్లు త్రాగనివ్వరు దళితుల్ని, ఆ నుయ్యి మీద కూడా ఎర్రజెండా ఉండాలి. అది ఉంటే తప్పితే సామాజిక రంగంలో మా మీద ఆ విశ్వాసం పెరగదు, ఏ విధంగా అయితే ఆర్థిక రంగంలో పెరిగింది. అది ఆ గ్యాప్ని బ్రిడ్జ్ చేయాలి. అందుకే ఇవాళ ఈ బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఇక్కడ ఏర్పడింది తెలంగాణలో. అది ఒక స్టెప్ ఫార్వర్డ్. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇది మొదటిసారి కొన్ని దశాబ్దాలు. అంటే కులాలకు వ్యతిరేకంగా, సామాజిక వర్గాలకు వ్యతిరేకంగా అందరూ ఒకటే అని చెప్పే కమ్యూనిస్టులు కూడా ఇప్పుడు కులాల్లో, సామాజిక వర్గాల్లో జెండా తీసుకోవడం కరెక్ట్ కదా? కాదు, కుల జెండా తీసుకోవట్లేదు. మేము అనేది సామాజిక దౌర్జన్యం, ఆర్థిక దోపిడీ, ఇవి రెండు వర్గ పోరాటమే రెండు కాళ్ళ మీద నుంచుని ఉంది. ఇప్పుడు మేము ఉట్టి ఆర్థిక దోపిడీ మీద వెళ్తూ ఉంటే అది ముందుకు వెళ్ళలేము. ఆ రెండో కాళ్ళు నడుస్తే తప్పితే అవి రెండింటినీ కలిపి నడపాలి. మీరు చెప్తున్నట్టుగా ఇన్ని రకాలుగా మీరు ఇన్ని కోణాల నుంచి సమాజాన్ని అర్థం చేసుకున్నారు, ప్రజల పక్షాన ఉండాలని నిర్ణయాలు చేస్తూ ఉన్నారు. చూస్తే వెస్ట్ బెంగాల్లో కూడా సిపిఎం కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. 2 సార్లు ఓడిపోయింది. రెండోసారి మొదట వచ్చిన దానికంటే మమతా బెనర్జీకి ఎక్కువ సీట్లు వచ్చినాయి. మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో సిపిఎం 3వ ప్లేస్లోకి పోయింది, బీజేపీ 2nd ప్లేస్లోకి వచ్చింది. అది ఎందువల్ల? దీన్ని కొంచెం చాలా లోతుగా నిర్దిష్టంగా దీన్ని విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది. అదైతే మేము చేస్తున్నాం. ఇప్పుడు చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఇప్పుడు ఏర్పడుతోంది బెంగాల్లో. ఏ విధమైన దీన్ని కాంపిటేటివ్ కమ్యూనలిజం అంటాం. అక్కడ ఉన్న పాలక పార్టీ తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు అక్కడ ముస్లిం ఫండమెంటలిజంని వాళ్ళని ప్రోత్సహించడం, వాళ్ళు ఎంత ముస్లిం ఫండమెంటలిజం ప్రోత్సహిస్తారో అంత దాని లాభం హిందూ కమ్యూనలిజంకి చేరుతుంది. 1-1 అయిపోతుంది. వీళ్ళిద్దరూ ఫీడ్ చేసుకుంటున్నారు. ఈ కాంపిటేటివ్ కమ్యూనలిజంలో మిగతా పార్టీస్ అన్నిటికీ, ముఖ్యంగా వామపక్ష పార్టీ, ఆ స్పేస్ కాస్త స్క్వీజ్ అవుట్ అవుతుంది. ఇప్పుడు ఆ పరిస్థితి జరుగుతుంది. మీరు అన్ని సంవత్సరాలు పాలించిన తర్వాత కూడా అక్కడ ప్రజల్లో
ఈ కమ్యూనిజం గురించి కానీ కమ్యూనిజం గురించి తెలుసుకునే పరిస్థితి రాలేదంటే అండి లోపం మీరు పరిపాలించిన కాలం అనుకోవచ్చా మీదే అనుకోవచ్చా? కాదు, లోపం మాదని మీరు మా మీద ఆరోపణ పెట్టచ్చు. అంటే జనం నల్గొండలోనూ హైదరాబాద్ లోనూ జనం ఒక కులానికి ఒక మతానికి అనుకూలంగా ఉంటున్నారంటే ఒక రకము. పశ్చిమ బెంగాల్ లాంటి కమ్యూనిస్టులకు అంచుకోవట్లో కూడా ఇప్పుడు 2 వర్గాలు, హిందూ వాదము ఇంకొక వాదం అని మీరు చెప్పినట్టుగా కరెక్ట్. మీరు అన్న పాయింట్ కరెక్టే, కానీ ఆ కరెక్ట్కి కారణం ఏదో మేమేదో పని చేయలేదని కాదు, దానికి అక్కడ నిర్దిష్ట పరిస్థితులు ఏంటి జ్ఞాపకం తెచ్చుకోండి. ఇది అవసరం. మన జనరేషన్లో ఈ మెమరీ లేదు. 1947 15 ఆగస్టులో మనం అంతా మన నేషనల్ ఫ్లాగ్ ఎగిరిస్తున్నాం రెడ్ ఫోర్ట్ మీద. అప్పుడు మహాత్మా గాంధీ గారు ఎక్కడున్నాడు? అక్కడ లేడు కదా. ఎక్కడున్నాడు? కలకట్టాలో ఆయన ఇండెఫినెట్ హంగర్ స్ట్రైక్లో ఉన్నాడు. ఎందువల్ల? అక్కడ ఉన్న కమ్యూనల్ రైట్స్ని ఆపడానికి. నవకాలీలో జరిగిన కమ్యూనల్ రైట్స్ ఇప్పుడు హిస్టరీలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఘాస్లీ కమ్యూనల్ రైట్స్ ఏవైతే జరిగాయి, ఆ మెమరీ, ఆ హిస్టారికల్ మెమరీ ఉంది బెంగాల్లో. 40 సంవత్సరాలు లేకుండా మేము ఆ పరిస్థితి తెచ్చాం. ఇప్పుడు దాన్ని మళ్ళీ రెచ్చగొడుతున్నారు. ఈ రెచ్చగొట్టడంలో నేను చెప్పేది అందుకోసం అనేది ప్రమాదకరమైన పరిస్థితి మాకే కాదు, అంటే ఇప్పుడు దేశానికనే మీరు చెప్పారు. ఇప్పుడు మేము దాన్ని తట్టుకుంటాం. ఇప్పుడు ప్రస్తుతం ఆ క్రిటికల్ పొజిషన్లో ఉన్నాం, కానీ దాన్ని తట్టుకుంటాం. అక్కడి నుంచి బయటపడతాం డెఫినెట్గా. అది కానీ ఆ పీరియడ్లో జరిగే ప్రమాదం ఇప్పుడు మాకే కాదు, నార్త్ ఈస్ట్లో కూడా బీజేపీ వెళ్తా ఉంది ఇప్పుడు పరిస్థితి. అది ఇప్పుడు ఆసాంలో కానివ్వండి, త్రిపురలో కానివ్వండి, వీటన్ని చోట్ల ఇప్పుడు ముస్లిం కాన్సన్ట్రేషన్ కూడా పాపులేషన్ జనాభా వైజ్ అక్కడ వెరీ హై. ఎక్కడైతే హై ముస్లిం కాన్సన్ట్రేషన్ ఉందో అక్కడే కదా మతోన్మాద రాజకీయాలు పనిచేసేవి. దానికి ఆధారంగానే, ఈ ఘర్షణలకు ఆధారంగానే వాళ్ళ రాజకీయ, వాళ్ళ సామాజిక. ఎందుకంటే జాతీయ స్థాయిలో ఇప్పుడు బీజేపీ అంతా ఒక పక్క ఉంది, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ ఇవన్నీ ఒక పక్క ఉన్నాయి. ఇన్ని పార్టీలు ఒక పక్క ఉండి, ఆ ఒక్క పార్టీ ఒక పక్క ఉండి, ఆ ఒక్క పార్టీ ఒక అజెండానే ఎందుకు ముందుకు వస్తుంది, అదే దేశాన్ని ఎందుకు చీల్చేస్తుంది? అది దానికి ముఖ్యమైన కారణం. దానికి ప్రత్యామ్నాయ ఎజెండా ఏంటి? అదే కావాల్సింది, ప్రత్యామ్నాయమైన విధానాలు. అందుకే నేను ఎప్పుడూ చెప్పుకుంటూ వచ్చాను, దేశానికి నాయకులు కాదు విధానాలు కావాలి. వాళ్ళ విధానాలని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు, వాళ్ళకే పట్టం కడుతున్నారు. సిపిఎం మతోన్మాద శక్తి, మతోన్మాద పార్టీ అని ముద్రేసిన బీజేపీ 81 తర్వాత 242 సీట్లు గెలుచుకొని దేశాన్ని వెళ్తా ఉంది. అని మీరు మర్చిపోయే విషయం, 77లో అదే జనసంఘ్ ఏదైతే ఇవాళ బీజేపీయో వాళ్ళకి 99 సీట్లు నెగ్గారు. ఇందిరాగాంధీని ఓడించినప్పుడు జనతా పార్టీలో భాగీశ్వరులు అయ్యి ఆ 99 నుంచి 2కి దిగారు కదా. 2కి దిగాక మళ్ళీ ఎక్కారు. అది ఇప్పుడు మళ్ళీ ఒక రకంగా చూస్తే దించుతాం. బీజేపీ లాంటి పార్టీ ఒకటి దేశంలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా జాతీయ స్థాయిలో తయారు కావడానికి లెఫ్ట్ పార్టీల వైఫల్యం అనుకోవచ్చా? లేదు, మా ఉద్దేశంలో వాళ్ళు ఇది ఒక ఆల్టర్నేటివ్గా డెవలప్ అవ్వడానికి ముఖ్యమైన కారణం కాంగ్రెస్ పార్టీ అనుసరించిన విధానాలు, బీజేపీ అనుసరిస్తున్న విధానాలు, ముఖ్యంగా ఆర్థిక రంగంలో. చివరికి ప్రజా చైతన్యంలో ముఖ్యమైన అంశం ఏంటి? బ్రతుకు తెరువు ఎలా ఉందని. దాని తర్వాత మిగతా చైతన్యాలన్నీ అన్నీ వచ్చేవి. ఆ బ్రతుకు తెరువు మీద వీళ్ళిద్దరి మధ్యలో వ్యత్యాసం కనిపించలేదు. కాంగ్రెస్ తో మీరు కలిసి కొనసాగారు, కాంగ్రెస్ తో కలిసి పనిచేశారు, మీరు బెడ్రూమ్ మద్దతు ఇచ్చారు. అప్పుడు ఎందుకు ఈ విధానాన్ని మీరు స్ట్రైట్ చేయలేకపోయారు? ఎందుకు లేదు, అదే కదా సమయం. ఆ 4 సంవత్సరాల్లో రైట్ టు ఇన్ఫర్మేషన్, రైట్ టు రూరల్ ఎంప్లాయ్మెంట్, రైట్ టు ట్రైబల్ ఎడ్యుకేషన్, రైట్ టు ఫుడ్ సెక్యూరిటీ, రైట్ టు ట్రైబల్స్ ఫర్ ద ఫారెస్ట్ ల్యాండ్ ప్రొడ్యూస్, ఈ కొత్త చట్టాలన్నీ వచ్చినప్పుడు ఆ 4 సంవత్సరాల్లోనే. కానీ మీరు ఏదో ఒక కారణాన్ని చూపించి పక్కగా దొరికారు. ఒక 5 ఏళ్ల పాటు మళ్ళీ ప్రజలు కాంగ్రెస్ విధానాలనే మోయాల్సి వచ్చింది. దానికి నా ఉద్దేశంలో ఆ తప్పు చేసింది కాంగ్రెస్. ఎందుకు? మేము బహిరంగంగా బయట నుంచి సపోర్ట్ ఇచ్చేది దేనికి ఆధారంగా? కామన్ మినిమం ప్రోగ్రామ్. ఆ కామన్ మినిమం ప్రోగ్రామ్ కలిసే రాసాం, కాంగ్రెస్ మేము అందరూ. ఆ కలిసి రాసిన ప్రోగ్రాం నుంచి బయటకు ఎందుకు దాటారు? అది లక్ష్మణ్ రేఖ అనుకున్నాం మనందరం. ఆ లక్ష్మణ్ రేఖ దాటి వెళ్ళింది కాంగ్రెసే కదా. ఆ కామన్ మినిమం ప్రోగ్రాంలో అణు ఒప్పందం అనేది అమెరికాతోటి ఎక్కడా లేదు. అది లేని పని చేసింది. ఇవాళ 10 సంవత్సరాలు అయిపోయాయి. ఆ అణు ఒప్పందం ఇప్పుడు దాని టైం దాటిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం దాన్ని రెన్యూ చేస్తుందో లేదో అనేది అది వేరే సంగతి. కానీ ఇప్పుడు ఏం లభించింది దేశానికి?
మేము చెప్పిన విషయం అదే కదా. ఇప్పుడు దేశానికి ఏం లభించింది? 1 మెగావాట్ న్యూక్లియర్ పవర్ది ఇప్పటివరకు జనరేట్ కాలేదు. కానీ కమ్యూనిస్టులు మాత్రం ప్రత్యామ్నాయం అనేవాడు మొన్నటి వరకు కూడా. ఇప్పుడు ఆ ప్రత్యామ్నాయాన్ని వదిలిపెట్టేసి కొత్త పందాన్ని ఎంచుకున్నారు, కొత్త విధానానికి తెరదిస్తున్నారు రాజకీయంగా. ఎందుకని? అదే ప్రత్యామ్నాయం, అదే ఇవాళ ఉన్న అంటే ప్రత్యామ్నాయం. ఇంతకుముందు మీ ప్రత్యామ్నాయం అంటే బీజేపీ అధికారంలో ఉంటే కాంగ్రెస్తో కలవడం, లేదా కాంగ్రెస్ అధికారంలో ఉంటే బీజేపీ ఇతర పక్షాలని కలుపుకొని ఒక ఫ్రంట్ ఏర్పాటు చేయడం. అది ఆ రకమైన ప్రత్యామ్నాయాల్లో ప్రజలకి సౌకర్యాలు పెరగడంలో, వాళ్ళ బ్రతుకుతలు మెరుగవడంలో ఏమీ లాభం దక్కలేదు. తప్పు తెలుసుకున్నారు. తప్పు కాదు, అది నిర్దిష్ట పరిస్థితులతో అందరూ నేర్చుకుంటారు. మేము కొంచెం తొందరగా నేర్చుకుంటాం. అదే వచ్చింది తేడా వల్ల. ఇప్పుడు ఎలా ఉండబోతుంది మీ స్పంద జాతీయ స్థాయిలో? చూడండి, జాతీయ స్థాయిలో మా స్పంద ఇవాళ ప్రస్తుతం నేను ఇందాక చెప్పినట్టు నాయకులు కాదు, విధానాలు కావాలి. ఈ విధానాలు అనుసరించాలి దేశం. ఆ ప్రత్యామ్నాయ విధానాలు ఆర్థిక రంగంలో, సామాజిక రంగంలో, రాజకీయ రంగంలో ఆ విధానాలు ఏంటో వాటిని స్పష్టంగా మా పార్టీ మహాసభల తర్వాత మేము దేశం ప్రజానికి ముందు పెడతాం. ఇక్కడ మీరు కాంగ్రెస్కు సపోర్ట్ చేయాలి, లేదా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవాలని అవగాహన చేసుకోవాలనే ఒక ప్రతిపాదన చేశారు. దానికి పార్టీలో వ్యతిరేకత వచ్చింది అని అండి. నేను పెట్టిన ప్రతిపాదనలో కూడా అక్కడ అందరు మా కేంద్ర కమిటీలో దీని మీద ఏమీ డిఫరెన్స్ లేదు. కాంగ్రెస్ తోటి పొత్తు, కాంగ్రెస్ తోటి అలయన్స్, ఇవి రెండు కుదరవు. ఇక్కడ మీరు రాజీనామా కూడా సిద్ధపడ్డారని, మీకు కాంగ్రెస్ ముద్ర వేశారని. ముద్దర్లు మరి ఎవరు వేస్తున్నారో అదంతా మరి వేసే వాళ్ళు అడగాలి. అంటే చర్చలు జరగడం సిపిఎం పార్టీ లాంటి దాంట్లో ప్రజాస్వామ్యతంగా జరగడం అనేది సర్వసాధారణం. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి, ఇప్పుడు జరుగుతున్న రాష్ట్ర కమిటీ సమావేశాల నుంచి జరుగుతుంటాయి. కానీ అలాంటి చర్చల్లో మీలాంటి నాయకుడు, మీలాంటి అనుభవజ్ఞుడు మీరు పెట్టిన ప్రతిపాదనకు వ్యతిరేకంగా అభిప్రాయం వస్తే రాజీనామా చేసి వెళ్ళిపోతానని చెప్పడం అనేది ఆశ్చర్యకరంగా ఉంది. ఇది కూడా మీరు కూడా చెప్పారు రాజీనామా చేయడానికి సిద్ధపడ్డాను మీరు కూడా చెప్పారు. మా కేంద్ర కమిటీ అయిన తర్వాత బహిరంగంగా విలేకరుల సభలో ఏం జరిగిందో దాని గురించి అక్కడే చెప్పాను. దాని తర్వాత అది కాకుండా ఇంకా అధికంగా చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడు జనరల్ సెక్రటరీగా ఉన్నాను, ఎందుకంటే మా కేంద్ర కమిటీ, మా పాలిట్ బ్యూరో నన్ను ఉండమన్నారు. మీరు రాజీనామా చేస్తామంటే అది ఫుల్ స్టాప్. దాని తర్వాత రాజీనామా చేస్తానంటే లేదు, వద్దన్నారు. అంటే ఉండమనే పరిస్థితి ఎప్పుడైతే వస్తుందంటే తొలగిపోతానంటేనే తప్పుకుంటానని రాజీనామా చేశారా అంటే దానికి సమాధానం చెప్పింది ఇది. నేను వాళ్ళు ఉండమన్నారు, వాళ్ళు ఉండమన్నారు కనుక నేను ఇప్పుడు మీ ముందర ముందు అడుగుతున్నాం సార్. మీరేమంటే వాళ్ళు ఉండమన్నారు అది మా కేంద్ర కమిటీలకే తెలుసు, ఇంకెవరికి తెలియదు. సరే, ఇంకెవరికి తెలియనివ్వం కూడా. సార్ ఇంకొకటి కూడా ప్రచారంలోకి వచ్చింది, మీ రాజ్యసభ సభ్యత్వం ముగుస్తూ ఉంది, కాంగ్రెస్ సపోర్ట్ చేస్తానంది, మీ సీట్లు వాళ్ళ సీట్లు కలిస్తే మీరు తిరిగి మళ్ళీ రీనామినేట్ కావచ్చు రాజ్యసభకు, కానీ మీ పార్టీ ఒప్పుకోలేదు. అది కూడా మీకు ఇబ్బందికరంగా అనిపించింది అనేది. ఇబ్బందికరమేంటి బాబు, రాజ్యసభలోకి వెళ్ళాలంటే 1996లో అప్పుడు తెలుగుదేశం యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్ చేసినప్పుడు నువ్వు తెలియవాడు కదా, అందుకోసం నేను రాజ్యసభకి ఇక్కడి నుంచి పంపిస్తానన్నారు. ఆ రోజుల్లో ఏంటి రూలు, మీ ఓటర్ లిస్టులో పేరు ఎక్కడ ఉంటుందో అక్కడి నుంచే రాగలరు. నా ఓటర్ లిస్టులో పేరు ఢిల్లీలో ఉంది. అయ్యా అది కుదరదు, అందుకోసం నేను ఇక్కడి నుంచి రానని చెప్పి 96లోనే వద్దాను. ఓకే, దాని తర్వాత మళ్ళీ 2004లో మళ్ళీ అదే, అప్పుడు కూడా వద్దన్నాం. నేను 25 సంవత్సరాలు మీరు పార్లమెంట్లోకి వెళ్ళండి అంటే ఈ పార్లమెంట్ ఎందుకు బాబు, మనకి ప్రజాఉద్యమంలో చేద్దాం, దానికి దూరంగా ఉన్నాం. నేను వెళ్ళింది ఏ పరిస్థితిలో వెళ్ళాను? అప్పుడు జ్యోతి బసు గారు, సోమనాథ్ చటర్జీ స్పీకర్ అయ్యాడు, మన వాయిస్ పార్లమెంట్లో ఉన్న వాయిస్ అది ఇప్పుడు స్పీకర్ కింద మారింది. సో సిపిఎం వాయిస్ పార్లమెంట్లో ఉండాలి, అవసరం. అందుకోసం ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు వెళ్ళాల్సిన అవసరం ఉంటుందని పంపారు. అప్పుడు వెళ్ళాము. అందుకోసం అంటే మీ వాయిస్ మళ్ళీ ఉండాలి, వినిపించాలి అనేది ఒక వర్గం వాదన, ఒక వర్గం కోరిక, కానీ పార్టీ కేంద్ర కమిటీ దానికి అంగీకరించట్లేదు. ఆ వాయిస్ని ఆపలేరు. పార్లమెంట్లో కాదు, పార్లమెంట్లో లేకపోతే బయట నుంచి ఉంటారు మీరు, కానీ దాన్ని మాత్రం ఆపడం కష్టం. సిపిఎం పార్టీ లాంటి వాళ్ళు మీలాంటి నాయకుడు అక్కడ ఉన్నప్పుడు, ఒక కీలకమైన అంశాల మీద మాట్లాడే అవకాశం ఉన్నప్పుడు, మీరు వ్యక్తులుగా చూడకపోయినా కనీసం పార్టీ వాయిస్గా మీలాంటి వాళ్ళని ఎందుకు చూడలేదు? నిబంధనే ఫైనల్లో పార్టీయే, అది కొన్ని నిబంధనలు అవసరం, దాన్ని పాలన చేయాల్సింది. అదే ఆ చట్టంలోంచి సిపిఎం బయటికి రాలేకపోతుంది అనేది. చట్టంలో పార్టీకి నష్టం చేసే విషయాలు అయినా కానీ, ప్రజలకు మేలు చేసే విషయంలో అయినా కానీ ఆ గిరి గీసుకొని ఉంటాం, మేము పక్కకు రాము అనే పద్ధతి పోవడం లేదు అని. మా పార్టీ యొక్క పద్ధతి ఆ పద్ధతికి అనుకూలంగానే జరుగుతుంది కదా ఏం జరిగినా. ఇప్పుడు కార్యదర్శిని, ప్రధాన కార్యదర్శిని, ఆ బాధ్యతలు ఉన్నాయి.
పార్లమెంట్లో కూడా ఉన్నప్పుడు నేను ప్రధాన కార్యదర్శి అయ్యాక వైజాగ్లో అప్పుడే అన్నాను పార్లమెంట్ నుంచి రాజీనామా చేస్తారు, మరి ఈ బాధ్యత కూడా చేయాలండి. ఆ పరిస్థితుల్లో లేదు మీరు ఇప్పుడు చేయడం కరెక్ట్ కాదని మా కేంద్ర కమిటీ ఆమోదించింది, దానికి అనుకూలంగా చేసాం. అంటే ఇంకోటి సార్, సిపిఎంకు సంబంధించి సిపిఎం ఇప్పుడు 2 వర్గాలుగా విడిపోయింది. సీతారాం యేచూరి వర్గం, 2 కారత వర్గం అని. అయ్యా సిపిఎంలో ఆ విధంగా ఏమీ లేదు, బయట నుంచి మీరు చూస్తున్నారేమో. ఇంతకుముందు కలిసి ఉండే ఈ మిత్రులిద్దరు ఇప్పుడు వేరు వేరు అయిపోయారు, 2 వర్గాలు అయిపోయారు. అదే పక్క పక్కనే కూర్చుంటారు కానీ మనసులు వేరుగా ఉన్నాయి, మనస్తత్వాలు వేరుగా మారిపోయినాయి. ఆ విధంగా ఏమీ విభాజన లేదు మా పార్టీలో. చూడండి, అందరికీ అర్థం కాని విషయం ఒకటి ఉంది, దాంట్లో తప్పు నేను ప్రజలది మీది అంటలేదు. తప్పేంటంటే మన దేశంలో ఉన్న వాతావరణం, ఈ చైతన్యం, రాజకీయ పార్టీల్లో ప్రధాన నాయకుడు ఒకటి ఉంటాడు, హైకమాండ్ పాలిటిక్స్. తెలుగుదేశం తీసుకోండి, మిగతా పార్టీలు తీసుకోండి, కాంగ్రెస్ తీసుకోండి, బీజేపీ తీసుకోండి, అన్నిట్లోనూ. మా పార్టీలోనే ఇదంతా ఒక కలెక్టివ్ డిసిషన్ మీద ఆధారపడి ఒక ఉమ్మడి చర్చలు మా కమిటీలో జరుగుతాయి. అది అర్థం చేసుకోవడంలో కొంచెం లోపాలు ఉన్నాయి ప్రజల్లో కూడా. అంటే అదే కమ్యూనిస్టులు ప్రజలకు అర్థం కావట్లేదా, ప్రజలను అర్థం చేసుకోవట్లా కమ్యూనిస్టులు విఫలమవుతున్నారనే ఒక చర్చ నడుస్తూ ఉంది. కమ్యూనిస్టులు వాళ్ళ అవగాహన ఏంటి, వాళ్ళ విశ్లేషణ ఏంటి, అది ప్రజల వరకు చేరడానికి మాధ్యమం ఏదైతే మీడియాలో ఉందో, మా కమ్యూనిస్ట్ మీడియా తప్పితే మిగతా మీడియాలో కూడా వాళ్ళ బయాసెస్, వాళ్ళ ప్రిఫరెన్సెస్ అవి వచ్చేస్తాయి. ఇప్పుడు వచ్చిన చిక్కదే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఒక అఫీషియల్ నెరేటివ్ ఉంది. ఇప్పుడు మీడియా మొత్తం మనం చూస్తే సరే, ఇప్పుడు స్టేట్ మీడియా, దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో అంటే అది అర్థం ఉంది. కానీ ఇప్పుడు మిగతా ప్రైవేట్ మీడియా మీద కూడా ఒత్తిడిలు పెట్టి వాళ్ళ మీద ప్రెషర్స్ తీసుకొచ్చి, ఇలా మీరు మాకు అనుకూలంగా రాయకపోతే మీకు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వమని చెప్పి ఇలాంటి పనులు చేస్తూ ఉంటే ప్రభుత్వాలు, ఇంకా ఎక్కడ మీడియా ఫేర్నెస్ మిగులుతుంది? సరే, ఇంకోటి ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ కాకుండా 3వ ఆల్టర్నేటివ్కి వెళ్తా ఉన్నారు మీరు, అది కూడా విఫల ప్రయోగం అయ్యే అవకాశం ఉంది అని అంటే ఏమంటారు? లేదు అంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తే ఏ రాష్ట్రంలో చూసినా కూడా, ఏపీలో అయితే మరీ విచిత్రమైన పరిస్థితి, అక్కడ ప్రతిపక్షం అధికార పక్షం 2 కూడా బీజేపీ పక్షంలోనే ఉన్నాయి. తెలంగాణలో చూస్తేనేమో టీఆర్ఎస్ పరోక్షంగా మద్దతిస్తుందా అన్న అభిప్రాయంతో ఉంది, కాంగ్రెస్తో మీరు ఎలాగో కలవరు. కర్ణాటకలో అదే పరిస్థితి, తమిళనాడులో అదే పరిస్థితి, దక్షిణాది అంతా ఇదే పరిస్థితి, ఉత్తరాదిలో కూడా అదే పరిస్థితి. మీకు ఎక్కడ కూడా రీజనల్ పార్టీలు ఉన్నాయి, ఆ రీజనల్ పార్టీలు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్కో లేకపోతే బీజేపీకో అంటగాగి ఉన్న పరిస్థితుల్లో మీతో కలవడానికి ఎవరు ఉంటారు, మీరు కలుపుకోవడానికి ఎవరు ఉంటారు? ప్రజలు. మేము అనేది ఫస్ట్ ప్రజల్లోకి వెళ్ళి మా బలాబలాల్ని మేము పెంచుకునేవాడిని. యేచూరి గారు, మీరు పుట్టిన దగ్గర నుంచి ప్రజలతోనే ఉన్నారు, ఇప్పుడు ప్రజలతోనే ఉన్నారు. ఆ ప్రజలే మీతో రావడం లేదు, ఆ ప్రజలు ఉన్న పార్టీల దగ్గరికి మీరు పోవడం లేదు. ఎలా ఇది? అదే ప్రజలున్న పార్టీల దగ్గర కాదు, ప్రజల దగ్గరికి మేము పోతున్నాం. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలి, వాళ్ళ విధానాలను ఓడించాలి అనేది అది ప్రాముఖ్యత. అది ఏ విధంగా దానికంటే కూడా ఒకటి ఆలోచిస్తే బాగుంటుంది. అంటే మీకు సలహా సూచనలు ఇచ్చే అంత వయసు అనుభవం లేదు, కానీ డబ్బులు ఇచ్చే వ్యవస్థ లేకపోతే, ఎవరు డబ్బులు అయిపోతే సిపిఎం సిపిఐ బెటర్ అనుకునే పరిస్థితి జనానికి వచ్చే ఆలోచన ఉంటుంది కదా, దాని మీద ఎందుకు పోరాడరు మీరు? ఎందుకు చేసినా అదే పోరాడుతున్నాం మేము. ఇప్పుడు ఈ ఎలక్ట్రల్ బాండ్స్ మీద, వాటి మీద, అన్నిటి మీద ఇప్పుడు కేసు వేసి అడ్మిట్ అయింది సుప్రీంకోర్టులో. పార్లమెంట్లో 5 అమెండ్మెంట్స్ నేను మూవ్ చేశాను ఫినాన్స్ బిల్కి, కానీ దాన్ని మనీ బిల్ అని చెప్పి రాజ్యసభలో నుంచి తప్పుకున్నారు ఈ ప్రభుత్వం. అది లోక్సభలోకి వెళ్ళింది, వాళ్ళ మెజారిటీతో దాన్ని ఆమోదించేశారు. ఇప్పుడు అది మన దేశంలో చట్టం. అదే దానితోనే విధానాల కంటే కూడా ఆ లాస్ట్ లో వచ్చి ఈ ఆర్థిక ప్రయోజనాలతోనే మొత్తం వ్యవస్థనే, పార్లమెంటరీ వ్యవస్థనే మార్చి పడేసి. అందుకోసం మేము అనేది ఇప్పుడు చాలా దీర్ఘమైన మన ఎలక్ట్రల్ రిఫార్మ్స్ అవసరం. దానికోసం మేము ప్రయత్నిస్తున్నాం. మేము అవన్నీ పార్లమెంట్లో పెట్టాము, బయట పెడుతున్నాం, మిగతా పార్టీస్ తోటి కూడా మాట్లాడుతున్నాం. ఇది డీప్ రూటెడ్ ఎలక్ట్రల్ రిఫార్మ్స్ కూడా అవసరం. ఇప్పుడు చూడండి, ఒక్క విషయం మీకు తెలుసు, దేశంలో స్వాతంత్ర్యం తర్వాత ఒక్క కేంద్ర ప్రభుత్వం 50% ఎవరైతే ఓట్లు వేశారో దానికంటే ఎక్కువ ఓట్లు సాధించి ప్రభుత్వం. మోదీ గారు 31% తోటి ఉన్నాడు. ఇది ప్రజాస్వామ్యం. 69% వ్యతిరేకంగా ఓటు చేశారు. దీన్ని మార్చాలి కదా. బడ్జెట్ గురించి ప్రతి రాష్ట్రం కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తుంది, మాకేం ఇవ్వలేదని. ఓవరాల్గా చూస్తే ఇది దేశ ప్రయోజనాలతో పెట్టిన బడ్జెట్ ఇది అనేది బీజేపీ చెప్తుంది. మీకేమనిపిస్తా ఉంది సార్? ఇది ప్రజల వ్యతిరేకత బడ్జెట్. ఒక్క పైసా డైరెక్ట్ ట్యాక్సెస్లో పెంచలేదు. 5,000 కోట్లు ఆరోగ్యానికి పెట్టారు, 10,000 కోట్లు వ్యవసాయానికి పెట్టారు. ఇక్కడ పెట్టారు, చెప్పారు పెట్టలేదు, ఖర్చు చేయరు, పెట్టలేదు. యాక్చువల్ బడ్జెట్ ఫిగర్స్ లో చూస్తే ఎక్కడ ఈ అలొకేషన్ లేదు.
ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ఒబామా కేర్ లాగా మోదీ కేర్ అని పెట్టాడు. ఏమన్నాడు? 10 లక్షల కుటుంబాలకి 10 కోట్ల 10 కోట్ల కుటుంబానికి 50 లక్షల 5 లక్షలు నేను 5 లక్షల రూపాయలు నేను ఆ క్యాలిక్యులేట్ కూడా ఎందువల్ల ఇదంతా ఒక భ్రమ. ఇప్పుడు దానికి మీరు ప్రీమియమే ప్రభుత్వం కట్టండి, మిగతా అంతా ఇన్సూరెన్స్ కంపెనీ చేస్తుందన్న. ఓకే, ప్రీమియం ఎంత? ఆ ప్రీమియంని డివైడ్ చేస్తున్నారు చేసినా కూడా ప్రీమియంని సెంటర్ షేరు 15,000 అనుకోండి. 15,000 5 లక్షల్లో అంత తక్కువగా కూడా వేయండి. 15,000 10 కోట్ల కుటుంబాలకి అంటే ఎంత అయింది? 15 లక్షల కోట్ల రూపాయలు. మంచిదే కదా సార్ దేశ ప్రజల ఆరోగ్యం. కాదు, ఎక్కడుంది ఆ డబ్బు? బడ్జెట్ లో ఆ డబ్బే కానీ కేటాయిస్తే అర్థం ఉంది. 24 లక్షల కోట్ల బడ్జెట్ లో ఆ మాత్రం పెట్టలేరండి. చూడండి బాబు, బడ్జెట్ మీరు బడ్జెట్ లో వాళ్ళు వేసింది దీనికంటే 3 రెట్లు తక్కువ హెల్త్ అలొకేషన్. ఓకే, కానీ 2019లో తిరిగి మోడీనే మళ్ళీ ప్రధాని అవుతారు, ఆ ప్రభుత్వం వస్తుంది అని చెప్తున్నారు. మీరు అంగీకరిస్తారా? మీకేమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? ఇది సరిగ్గా 2004 పరిస్థితి ఏర్పడుతుంది. ఇండియా షైనింగ్, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్. అటల్ బిహారీ వాజ్పేయి మళ్ళీ తిరిగి వస్తున్నాడు. 6 నెలల ముందర ఎన్నికలు చేశారు. ఎవడు ఆపేవాడు ఎవడు లేడు. ఎవరు గెలుస్తారు సార్? ఎవరు గెలుస్తారు మరి? అది ప్రజలు నిర్ణయిస్తారు ఏ విధంగా. అప్పుడు యూపీఏ వస్తుందని ఎవరైనా గ్రహించారా? అప్పుడు మీరు అందరూ ఉన్నారు కాబట్టి వచ్చింది అనుకున్నాను. ఇప్పుడు మీరు లేరు కదా. అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధాని అవుతాడని ఎవడైనా ఆలోచించాడా? అయ్యాడు కదా. అది మన దేశం, మన ప్రజల మీద విశ్వాసం ఉంచండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఫేస్ టు ఫేస్ కూర్చుని అభిప్రాయం చెప్పినందుకు. ఇది కమ్యూనిస్టులు అయితే మాత్రం ప్రజల తరఫున పోరాడుతూనే ఉంటారు, ప్రజల తరఫున ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటారు. విధానాల పరంగా పార్టీలు రావాలి, రాజకీయాలు జరగాలి, కానీ వ్యక్తుల పరంగా కాదు అనేది యెచూరి గారు చెప్తున్నారు. ఇది వాళ్ళ ఫేస్ టు ఫేస్.